హాయ్ గాయస్, మొత్తంగా టిల్లు స్క్వేర్ అయితే వస్తుంది. అయితే టిల్లు స్క్వేర్ మూవీ చూద్దాం, ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోదాం. నచ్చి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇకపోతే టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే డీజే టిల్లు ఎలాగుందో దానికి డబుల్ అని చెప్పాలి. టిల్లు స్క్వేర్ ఫుల్ పక్కా ఎంటర్టైన్మెంట్ కామెడీ అని చెప్పాలి. అయితే స్టోరీ లైన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ డీజే టిల్లు ఎక్కడైతే ఎండింగ్ అయిందో అక్కడి నుంచి అయితే కాన్సెప్ట్ అయితే మొదలవుతుంది. అయితే మన టిల్లు మన రాధిక నుంచి మోసపోయిన తర్వాత ఒక టిల్లు ఈవెంట్ అయితే మొదలు పెడతారు. అంటే టిల్లు మేనేజ్మెంట్ ఈవెంట్ అయితే మొదలుపెట్టి పెళ్ళిళ్ళు గట్రా చేసుకుంటాడు. అయితే ఒకరోజు నైట్ పబ్కి మన టిల్లు వెళ్తాడు. అయితే అక్కడ మన హీరోయిన్ లిల్లీ అయితే పరిచయం అవుతుంది, అదే అనుకో పరమేశ్వర్. అయితే ఇద్దరు ఫస్ట్ చూపుతానైతే లవర్స్ ఫస్ట్ అయితే కనెక్ట్ అవుతారు ఇద్దరున. అయితే అలాగా పరిచయం అయ్యి డేటింగ్ కూడా చేస్తారు. ఇకపోతే ఆ నైట్ తర్వాత మార్నింగ్ నుంచి అయితే మన లిల్లు అయితే కనిపించింది. అయితే మన డీజే టిల్లు అయితే తన కోసం అయితే లిల్లు కోసం చాలా వెతుకుతాడు. అయితే ఒక 4 రోజుల తర్వాత అయితే మన లిల్లు సడన్ గా కనిపించి మన టిల్లుకి సర్ప్రైజ్ ఇస్తుంది. తన ప్రెగ్నెన్సీతో ఉన్నానని, నీ వల్ల ప్రెగ్నెన్సీ అయినది మన టిల్లుకి అయితే సర్ప్రైజ్ ఇస్తుంది. అయితే మన టిల్లు అయితే నమ్మడానికి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న అయితే ఆటోమేటిక్గా నమ్మేస్తారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన తర్వాత ఏం జరిగింది. నేను ఒక మ్యాటర్ చెప్పాలన్నా, నేను నీకు టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు, నేను ఒక కారణ జన్ముడిని. నేను ఇది సడన్ గా మళ్ళీ రాధికే ఎంటర్ ఇస్తుంది. ఎక్కువ దీంట్లో మాఫియా కూడా ఎంటర్ అయ్యి మొత్తం మీద అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా అయితే నవ్వుకుంటాం. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని లాజిక్ మిస్ అయిన మ్యాజిక్ మాత్రం వర్కౌట్ చేశాడు. ఇక డైరెక్టర్ అయితే మన డీజే టిల్లుకి వేరు, మన టిల్లు స్క్వేర్ వేరు అని చెప్పాలి. అయితే టిల్లు స్క్వేర్ మాత్రం మొత్తంగా అయితే మన సిద్ధు జొన్నలగడ్డ మొత్తం తనే చూసుకుండు. స్టోరీ పరంగా మొత్తం కాన్సెప్ట్ అయితే తనే రాసుకుండు. ఇకపోతే మన సిద్ధు టిల్లు మొత్తం పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హిలేరియస్ గా నవ్వుకోవచ్చు, మూవీ అంత బెస్ట్ వన్ అని చెప్పాలి. అందుకే మన టిల్లు క్యూబ్ కూడా త్వరలో అయితే రాబోతుంది. దీనికి కంటిన్యూస్ కూడా ఉందని అయితే ఎండింగ్ కార్డులో అయితే చూపిస్తారు. ఇక దీంట్లో హీరోయిన్ కి అయితే లిల్లీ అంటే అనుకో పరమేశ్వర్ గ్లామర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్తారు. ఓవరాల్ గా అయితే మూవీ అయితే ప్రతి ఒక్కరు అయితే హిలేరియస్ గా చేశారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఇంటర్వ్యూకి అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కి అయితే ఫుల్ మూవీ అయితే రన్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా మన టిల్లు స్క్వేర్ ఫుల్ మ్యాజిక్ చేశాడని చెప్పి కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయిన మూవీ మాత్రం బాగుంది. పక్కా యూత్ కి అయితే నచ్చేలాగైతే అనిపిస్తుంది. నాకైతే హిలేరియస్ నవ్వుకునే ఈ ఇయర్ లో అయితే బెస్ట్ మూవీకి అయితే నిలిచిందని చెప్పాలి. ఇక మన ప్రిన్స్ కూడా దీంట్లో ఫస్ట్ డీజిల్ ఎలా కనిపించాడో టిల్లు స్క్వేర్ లో కూడా అలా కనిపించి తర్వాత యాక్టింగ్ అయితే బాగా నవ్వించాడు. ఇకపోతే టిల్లు స్క్వేర్ లో ఫాదర్ గా చేసిన మురళీ శర్మ కూడా చాలా బాగా చేశాడు. తనకు మంచి కీ రోల్ పడిందని చెప్పాలి. ఇకపోతే టిల్లు క్యూబ్ కూడా ఉండబోతుందని ఎండింగ్ కార్డ్ లో చూపించారు. ఇకపోతే ఇప్పుడు టిల్లు అనే క్యారెక్టర్ అయితే కంటిన్యూగా అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎన్ని మూవీస్ అని తీయొచ్చని అంత బాగా అయితే మన సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్ చేశారు. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. హిలేరియస్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది. ఇకపోతే మ్యూజిక్ అయితే చాలా బాగుందని చెప్పాలి. ఇంకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ఇచ్చారు. ఇకపోతే మన డీజేలో ఉన్న సాంగ్ అయితే రీమేక్స్ చేసి ఈ మూవీలో అయితే బాగా ప్రెజెంటేషన్ చేయించారు. ఇకపోతే ఇంట్లో 2 సాంగ్స్ కూడా హైలైట్గా నిలిచాయి. సాంగ్స్ అయితే చాలా ప్లస్ అని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. మూవీకి ఒక ప్లస్గా నీట్గా అయితే అందంగా ఉంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కొంత అయితే డిసప్పాయింట్ చేసేలాగా అయితే నాకైతే అనిపించింది. ఇకపోతే కథ విషయానికి వస్తే స్టోరేజ్ బాగుంది. ఇక కొంచెం స్క్రీన్ ప్లే అయితే తడబడ్డాడు, ఎందుకంటే మన సిద్ధు జొన్నలగడ్డ రాసుకున్నాం కాబట్టి కాన్సెప్ట్. కాకపోతే మూవీ ఓవరాల్గా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఫుల్ మ్యాజిక్ ఉంది మూవీలో. ఇకపోతే టిల్లు క్యూబ్ కోసం మళ్ళీ నేను వెయిట్ చేస్తున్నా. ఎవరైనా మూవీ చూడడం తప్పకుండా వాచ్ చేయండి, నా లైక్ సపోర్ట్ చేయండి. ఇకపోతే మన ఛానల్లో ఫర్దర్గా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.